2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్తే ఉషా. మనకి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, దాన్ని అచీవ్ చేయాలి, దీన్ని అచీవ్ చేయాలి. జాబ్, శాలరీ లేదా బయట నుంచి ఇన్కమ్ వచ్చేది ఉంటే ఆ సోర్సెస్ కానివ్వండి. ఎస్పెషల్లీ అందరికీ అవకాశాల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించే అవకాశం మనకు రావాలి, మనం కూడా అందరిలా బతకాలన్న ఫీల్ చాలామందికి ఆ కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ డిజైర్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఫుల్ఫిల్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా అంటారు? యూనివర్స్ త్రూ ఏమి ఫాలో అవుతాయి సోర్సెస్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అసలు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అరే వీళ్ళు మొన్నటి వరకు ఏమీ లేదు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా సంపాదించుకున్నారు, సెట్ అయిపోయారు కదా అని చెప్పేసి మనలో మనం ఫీల్ అవుతున్నాం. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కోరిక ఒక తపన అనేది వాళ్ళ బాడీలో ఉంది. అంటే ఒకటి అచీవ్ చేయాలి అనే దాంట్లో వాళ్ళు చాలా కూల్గా దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంటారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్, థాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అంటే వేరే వాళ్ళు ఏదో అన్నారు కదా అని దానికి స్పందించేసి వద్దులే మనం చేయలేము అని వెనకంజు వేసేవాళ్ళు అలాంటివి చేయలేరు. కానీ ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా కూల్గా ఉండి వాళ్ళ యొక్క డిజైర్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. దాన్నే బర్నింగ్ డిజైర్ అంటారు. అంటే ఎప్పటికైనా నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను అనేటటువంటి ఒక గట్టి నమ్మకాన్ని పెట్టుకుంటారు. సో అలా పెట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పటికైనా నేను సాధించాలి అనే తాపత్రయాన్ని వాళ్ళ బాడీలో ఖచ్చితంగా వాళ్ళు డైలీ దానిని రొటీన్ లైఫ్లోని దాన్ని మనం చేసుకుంటూ ఉంటారనమాట. నేను ఖచ్చితంగా సాధిస్తాను, ఇది ఎప్పటికైనా నాదే. ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది ఎప్పటికైనా నాదే, ఖచ్చితంగా నేను పొంది తీరుతాను అనేటటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాను. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డిజైర్ పెట్టుకోండి, ఖచ్చితంగా నేను దీన్ని అచీవ్ అవ్వాలి అనేటువంటి ఒక డిజైర్ పెట్టుకొని దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని అచీవ్ చేయడానికి మనకి ఏం కావాలి, ఎలాంటి టాలెంట్ని మనం పొంది ఉండాలి, అసలు ఫస్ట్ దాని గురించి మనం ఎలా ఆలోచన చేయాలి. మనం ఒక సంకల్పాన్ని పెట్టాము అని అనగానే ఆ సంకల్పానికి కావాల్సినటువంటి దారి కూడా మనకి దొరుకుతుంది. వేర్ దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే. మనకి ఒక కోరిక అనేది ఉన్నప్పుడు దానికి ఒక వే కూడా దొరుకుతుంది మనకి. సో ఆ కోరికను మనను బలంగా పెట్టుకున్నప్పుడు మనకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాల ద్వారా మనం వెళ్తూ రోజు కొంతసేపు ఒక 30 minutes ఆ డిజైర్ని ఫుల్ఫిల్ అయినట్టుగా ఊహించుకుంటూ ఉండండి. ఏం కావాలి, ఎందుకు కావాలి, అది దేనికోసం నువ్వు దాని గురించి అంత తపన పడుతున్నావు అనేది ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకుంటూ ఉండండి రోజు. ఇప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నావు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఆ పొజిషన్కి, ఎందుకు దాన్ని అచీవ్ చేసుకోవాలనుకుంటున్నావు? టు హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఒక 6 digit శాలరీ కావాలి అన్నా, లేకపోతే ఒక ఇంత శాలరీ కావాలి అన్నా ఎందుకు కావాలనుకుంటున్నావు? అందరిలాగే నువ్వు ఒక సోఫిస్టికేటెడ్ లైఫ్ని లీడ్ చేయాలని. సో ఆ లైఫ్ని నువ్వు ఊహించుకో. దేనికోసం నువ్వు తపన పడుతున్నావో ఆ తపనను ఒక్కసారి ఊహించుకో, దానిని రాసుకో. రోజు 11 times రాయండి ఆ డిజైర్ని. రోజు 11 times రాసుకుంటూ రోజు నైట్ టైం దానిని గట్టిగా చదువుకోండి. ఆ డిజైర్ని గట్టిగా చదవండి. ఏం కావాలనుకుంటున్నారు? నేను పలానా దానిని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత, పొందాను, ఖచ్చితంగా నేను పొందాను, నాదే. ఆ జాబ్ ఉంది చూసావా, ఆ జాబ్ నాదే. ఆ శాలరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ, ఆ జాబ్ నాదే. అది కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని నేను పొందాను అనేటటువంటి ఒక బర్నింగ్ డిజైర్ని పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారంటే సగం వరకు వెళ్ళిన తర్వాత ఎవరో ఏదో అన్నారని వెనక్కి డ్రాప్ అయిపోతుంటారు. కానీ ఆ కోరిక అనేది లోపల పూర్తిగా నాశనం అవ్వదు. ఏమవుతుందంటే అది సగంలో ఉండిపోతుంది, అటు కాదు ఇటు కాదు అన్నట్టుగా మధ్యలో బాధపడుతుంటారు, ఇంకొక పని చేయలేరు. కానీ మీరు ఏమైతే అనుకున్నారో, ఏదైతే సాధించాలనుకున్నారో, ఏదైతే పొందితే మీరు సంతోషంగా ఉంటారో దాని గురించి రోజు ఒక 1/2 hour ఆలోచన చేయండి. దాన్ని నేను ఖచ్చితంగా పొందాలి. ఎస్, పొందాలి అని అనుకోండి. రాత్రికి పొందాను అని అనుకోండి. పొందాలి అనుకున్నప్పుడు ఒక వే దొరుకుతుంది. సో నైట్ అయ్యేటప్పటికి ఎస్, ఖచ్చితంగా నేను పొందాను అనే ఫీల్తో పడుకోండి. 100% దాన్ని అచీవ్ చేస్తారు. డిజైర్ అనేది ఎలా ఉండాలంటే మనల్ని కొంచెం సేపు కూడా స్థిమితంగా ఉంచొద్దు. నిరంతరం దాని గురించి మనం ఆలోచన చేస్తాం. మనం చేసే ప్రతి పనిలోని కూడా. అందుకే నేను ఒక ఎఫర్మేషన్ చెప్తా చూడండి. నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయ సహకారాలను అందిస్తూ నా వెన్నంటే ఉంటూ తన ఉనికిని చాటుతున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. నా ప్రతి న్యాయమైన కోరికను తక్షణమే నెరవేర్చిన ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు.
అని పాజిటివ్గా మనం ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతామో ఖచ్చితంగా మనకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ అవకాశం మనల్ని అటువైపు నడిపిస్తుంది, 100% నడిపిస్తుంది అనమాట. సో ఈ అఫర్మేషన్స్ చెప్పడం వల్ల కూడా మనకు బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయ సహకారాలను అందిస్తూ నా వెన్నంటే ఉంటూ తన ఉనికిని చాటుతున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. సో నా ప్రతి న్యాయమైన కోరికను తక్షణమే నెరవేర్చిన ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు అని మీ డిజైర్ని పెట్టండి, అక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక క్లయింట్, ఒక ఆవిడ, ఆల్మోస్ట్ షీ వాజ్ 55 years, ఆమె ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు పాపం. చాలా బర్నింగ్ డిజైర్ అనమాట అది ఆవిడకి, 1 crore పెట్టి కొనుక్కోవాలనేది. అదే దాని మీద ఉన్నారు ఆవిడ. రీసెంట్గా 1 month 2 months బ్యాక్ షీ పర్చేస్ ద హౌస్. ఎంత డిజైర్ అంటే ఆమె ఎలా ఊహించుకుందో ఇల్లు అలాగే తెచ్చుకుంది. ఈవెన్ ఫ్లోరింగ్తో సహా, కబోర్డ్స్తో సహా, చుట్టూ గ్రీనరీ, అలాగే పక్కనున్నటువంటి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు కూడా సేమ్ ఎలా అనుకున్నారు తను అలాగే వచ్చారనమాట. అంటే తన డిజైర్ అంత స్ట్రాంగ్గా అనమాట. రోజు ఒక ½ an hour దాని మీదనే వర్క్ చేసేవారు. నాకు హౌస్ ఇలా ఉండాలి, టైల్స్ ఇలా ఉండాలి, కబోర్డ్స్ ఇలా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ అది ఉండాలి. ఎస్, యాజ్ ఇట్ ఈస్ తను ఎలా అయితే ఊహించుకుందో అలాంటి హౌసే తను కొనుక్కుంది. సో మన డిజైర్ మనకు ఫుల్ఫిల్ అయినప్పుడు విల్ ఫీల్ వెరీ హ్యాపీ కదా. కాబట్టి మన డిజైర్ ఎప్పుడూ కూడా ఒక బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. నిరంతరం మనం దాని గురించి తపన పడాలి. అప్పుడే డబ్బు వస్తుంది, అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. మనం ఆకర్షిస్తున్నాము అని అంటే ఏదో పైపైన ఆకర్షించడం కాదు కదా, ఇన్ డెప్త్ మనం వెళ్ళినప్పుడే మనలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా మనం ఉపయోగించుకోగలం. అప్పుడు దాన్ని ఆకర్షించగలుగుతాం. ఏదో నామకే వాస్తే మనకు కావాలి అంటే రాదు. ఆ డిజైర్ మీద నువ్వు ఫుల్ ఫోకస్ పెట్టినప్పుడే అది నీకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎవరికైనా కానీ డిజైర్ అనేది ఒక బర్నింగ్ డిజైర్లా మార్చుకోవాలి. సంకల్పం చాలా గట్టిగా ఉండాలి, గట్టి సంకల్పం ఉండాలన్నమాట. అందుకే సంకల్ప బలం అంటారు. ఆ సంకల్పం యొక్క బలాన్ని ఎప్పుడైతే గట్టిగా పెట్టుకుంటామో, సంకల్పంని బలానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ రావాలి అని అంటే మెడిటేషన్ చేసేటప్పుడు మన యొక్క రైట్ థై మీద రైట్ హ్యాండ్ ఇలా పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి మన సంకల్పాన్ని గట్టిగా చెప్పినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీన్ని సంకల్ప ముద్ర అంటారు. ఓకే. మెడిటేషన్ చేసేటప్పుడు మన యొక్క కుడి కాలు మీద, మోకాల మీద కుడి చేతిని పెట్టి ఎడమ చేతిని గట్టిగా ఇలా పెట్టేసి మన సంకల్పాన్ని బలంగా ఇలాగా ఈ విధంగా మనం ఎప్పుడైతే మన మోకాల మీద పెట్టి చెప్తామో దీన్ని సంకల్ప ముద్ర అంటారు. ఈ సంకల్పాన్ని మనం బలంగా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే తొందరగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఒక టెక్నిక్ అనేది చెప్తారు అనేది. చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.